ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తుందన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమస్యలను ప్రణాళికాబద్దంగా పరిష్కరిస్తున్నామన్నారు. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి. పలు గ్రామాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పెన్షన్లు, అటవీ భూముల సమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయన్నారు. వాటన్నింటినీ పరిశీలించి అర్హులైన జాబితా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జూన్లో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. రెండో విడతలతో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఇల్లుల జాగల కోసం కూడా అక్కడ ఇక్కడ చూసడం, లాస్ట్ కు మీకే అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి దాదాపుగా 117 ఇల్లులు ఇప్పటి వరకు ఈ గ్రామ పంచాయతీకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అదే విధంగా ఇంకా కొన్ని ఇల్లులు అవసరం ఉన్నది ఈ గ్రామ పంచాయతీలో. ఇప్పుడు సెకండ్ విడత కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఆ బ్రిడ్జి కూలిపోతే ఫస్ట్ విడతలో 9 కోట్లు ఇస్తే అది సరిపోవు అంటే మళ్ళా ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పగానే 16.5 కోట్ల రూపాయలతోటి మరి ఎప్పటికీ కూడా బందోబస్తు ఉండాలని బ్రిడ్జి శాంక్షన్ చేయించి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. వరదలు వచ్చినప్పుడు కూడా నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా, కొంగు బట్టి అక్కడ ఇక్కడ అడుక్కొచ్చైనా ఈ గ్రామాలకు కష్టకాలంలో మరి అన్ని రకాలుగా అండదండగా ఉండి చనిపోయిన కుటుంబానికి కూడా ఒకరిద్దరికి మళ్ళా మన గవర్నమెంట్ వచ్చినాక కూడా 5 లక్షలు వాళ్ళకి ఇయ్యలేదు గతంలో అంటే మళ్ళా కూడా ఇప్పించడం జరిగింది. మనకు 2 సంవత్సరాలుగా సర్పంచ్ ఎన్నికలు జరగలే. ఇప్పుడు సర్పంచ్ల ఎన్నికలు అయినాయి. గ్రామాలలో సర్పంచులు ఉన్నారు. వాళ్ళకు కూడా కొంత నిధులు అందిస్తా ఉన్నాం. వాటి ద్వారా గ్రామాన్ని మరి లైట్లు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, డ్రైనేజ్ కానీ ఇవి చేసుకుంటూ గోవిందరాజు గుడి గురించి, సార్లమ్మ గుడి గురించి వివరించడం జరిగింది. అది కూడా తప్పకుండా శాంక్షన్ చేస్తాం.